రేపు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ అధినేత జగన్ టూర్ పై ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు పోలీస్ ఆంక్షలు, మరోవైపు వైసీపీ నేతల సవాళ్లు. ఈ సమయంలో జగన్ టూర్ సాగుతుందా అనేది సస్పెన్స్ గా మారింది. మాజీ సీఎం జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. శాంతి భద్రతల సమస్య వస్తుందని పోలీసులు చెప్తూ ఉన్నారు. భారీ జన సమీకరణతో వస్తే అనుమతి లేదంటున్నారు పోలీసులు. 3 కార్లు 100 మంది జనానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అది కాకుండా ఎక్కువ మందితో వస్తే అనుమతి ఇచ్చేది లేదంటున్నారు పల్నాడు ఎస్పీ. అయితే ఇదే సమయంలో పోలీసుల అనుమతితో పని లేకుండా జగన్ టూర్ స్కెడ్యూల్ విడుదల చేసింది వైసీపీ. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి కారులో రెంటపాళ్లకు బయలుదేరతారని, 11 గంటల నుంచి 12 గంటల మధ్య నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారని స్కెడ్యూల్లో పేర్కొన్నారు. పోలీసులు చెప్పినట్టే జగన్ 3 కార్లలోనే వెళ్తారా లేదా అన్న దానిపై వైసీపీ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక వైఎస్ జగన్ రేపటి సత్తెనపల్లి పర్యటనపై మరోసారి క్లారిటీ ఇచ్చారు పల్నాడు ఎస్పీ. జగన్ సెక్యూరిటీ కాన్వాయ్ తో పాటు 100 మందికి మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. రెంటపాళ్ల అనేది చిన్న గ్రామం అని, రోడ్డు మార్గం కూడా అనుకూలంగా లేదని అంటున్నారు ఎస్పీ. జగన్ సత్తెనపల్లి పర్యటనకు సంబంధించి ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి ఇప్పటి వరకు సరైన సమాచారం ఇవ్వలేదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు పల్నాడు ఎస్పీ. కొట్లకుంట నాగమల్లేశ్వర గారి విగ్రహాలు సీఎం గారు వచ్చినటువంటి ప్రోగ్రామ్ సంబంధించి సజ్జల భార్గవరెడ్డి గారు సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అడ్మిషన్ అప్లై చేయడం జరిగింది. దానికి సంబంధించి మేము పూర్తి సమాచారం ఇవ్వమని అడగడం కూడా జరిగింది. మాకు ఇటువంటి పూర్తి సమాచారం ఇవ్వడం అయితే జరగలేదు. కాబట్టి ఆ ప్రోగ్రామ్కి సంబంధించి మేము మన రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నామని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఆ నేరోగా ఉన్న రోడ్డు కానీ ఎగ్జిట్ లేకపోవడం కానీ ఇక మొబిలైజ్ చేస్తున్న క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నారని ఉద్దేశం. రెటది వైఎస్ జగన్ రేపటి సత్తెనపల్లి పర్యటనకు సంబంధించి మొత్తం అంతా కూడా ఉత్కంఠ నెలకొంది. సో లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేష్, అలాగే గుంటూరు నుంచి మా ప్రతినిధి రామారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ నేను విజయవాడ సురేష్ దగ్గరికి వెళ్తాను. సురేష్, మనం చూసాము వెరీ రీసెంట్ గా పొదిలి పర్యటన ఎలా జరిగింది అనేది. సో ఈ నేపథ్యంలో సత్తెనపల్లి పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు పెడుతున్నారు. సో వైసీపీ రెస్పాన్స్ ఎలా ఉంది? ఆంక్షలకి తగ్గట్లే రేపు పర్యటన సాగే అవకాశం ఉందా? రేపటి జగన్ పర్యటనకు సంబంధించి పోలీసుల ఆంక్షల మధ్య పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు జగన్ వెళ్లనున్నారని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేసిన పరిస్థితి. ఇటీవల పొదిలి పర్యటన నేపథ్యంలో అక్కడ జరిగిన పరిణామాల దృష్ట్యా పోలీసులు ఆయనకు అనుమతి లేదని ముందు చెప్పిన పరిస్థితి ఉంది. ఏదైతే జగన్ భారీ జన సమీకరణ మధ్య ఈ పర్యటన చేస్తున్నారో దానివల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుందంటూ పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించిన పరిస్థితి కనిపిస్తోంది. కేవలం 3 వాహనాల్లో ఆయన పర్యటన కొనసాగించాలి, అదేవిధంగా 100 మందికి మాత్రమే అనుమతిస్తామంటూ పల్నాడు ఎస్పీ స్పష్టం చేసిన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు మాత్రం దీనిపై మండిపాటును వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం పర్యటన నేపథ్యంలో భారీగా జనాలు హాజరైతే తాము ఏం చేయగలమని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పేసి ముందుగా వైసీపీ నేతలు చెప్పిన నేపథ్యం. అయితే ఇవాళ మధ్యాహ్నం మరోసారి మాజీ మంత్రి విడదల రజని, అదేవిధంగా వైసీపీ నేతలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పల్నాడు ఎస్పీని మరోసారి కలిసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఈ జగన్ కాన్వాయ్ కూడా అనుమతి ఇవ్వాలని వారు పోలీసులు కోరిన నేపథ్యంలో కేవలం
3 వాహనాలు అదేవిధంగా 100 మందికి మాత్రమే అనుమతిస్తామని పల్నాడు ఎస్పీ మరోసారి స్పష్టం చేసిన నేపథ్యంలో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పర్యటన కొనసాగించి తీరుతామని మాత్రం బయట మీడియాకు స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ పోలీసులు ఆంక్షలు నేపథ్యంలో రేపు ఉదయం ఆయన పర్యటన షెడ్యూల్ ను కూడా వైసీపీ విడుదల చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ఆయన నివాసం తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి 9 గంటలకు బయలుదేరనున్న జగన్ 11 గంటలకు రెంటపాల చేరుకున్నారు. అక్కడ గంట పాటు ఎవరైతే ఈ మృతి చెందారో వైసీపీ సంబంధించిన కార్యకర్త నాగమల్లేశ్వరరావుకు సంబంధించిన కుటుంబ సభ్యులను ఆయన పరామర్శిస్తారు. అనంతరం ఆయన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించున్నారు. గంట పర్యటన పూర్తి చేసుకున్న అనంతరం 12 గంటలకి తిరిగి బయలుదేరి 1:30 తిరిగి ఆయన తాడేపల్లి చేరుకుంటారని ఇప్పటికే వైసీపీ షెడ్యూల్ ను కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తం ఏదైతే ఈ పర్యటన కొనసాగుతుందో దీనికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతూనే ఉందన్న వార్తల నేపథ్యంలో పూర్తి స్థాయిలో వైసీపీ శ్రేణులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి ఆయన బయలుదేరేటప్పుడే షరతులు విధిస్తారా, లేక మార్గ మధ్యంలో ఖచ్చితంగా ఈ వాహనాలను అనుమతి మేరకే పోలీసులు అనుమతిస్తారనే విషయంలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే పోలీసులు మాత్రం కేవలం ఆయనకు 3 వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసిన నేపథ్యంలో రేపటి పర్యటన ఎలా ఉంటుందనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉంది. వైసీపీ శ్రేణుల రియాక్షన్ ఎట్లా ఉంటుందనేది మాత్రం పూర్తి స్థాయిలో ఉత్కంఠగా మారిన పరిస్థితి ఉంది. మరోవైపు జగన్ కూడా రేపు పర్యటనకు సిద్ధమైన పరిస్థితి ఉంది. 9 గంటలకు రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి ఆయన బయలుదేరే పరిస్థితి ఉంది. అంటే సురేష్, మనం చూసాము పోలీస్ పర్మిషన్ ఆర్ పోలీస్ ఆంక్షలకి సంబంధం లేకుండా వాళ్ళు స్కెడ్యూల్ రిలీజ్ చేయడం కూడా. సో ఈ నేపథ్యంలో ఇలానే గనక ఒకవేళ కొనసాగితే రేపు పర్యటన కూడా ఒకవేళ భారీ జన సమీకరణతో గనక జరిగితే సో అలాంటప్పుడు పోలీస్ యాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంది? సౌజన్య, పొదిలి పర్యటనకు సంబంధించి గత వారంలో పొదిలి పొగాకు రైతుల కోసం ఆయన పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 40,000 మంది వరకు జనం ఆయన పర్యటన కోసం వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అమరావతి మహిళలకు అవమానించారంటూ వాళ్ళు నిరసన కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. నల్లబెల్లులతో అక్కడ నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో వైసీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి, అదేవిధంగా చెప్పులు విసురుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ నేపథ్యంలో భారీగా జనం అక్కడికి రావటం, తెలుగుదేశం పార్టీ నిరసనల నేపథ్యంలో ఏదైతే రేపు కూడా ఈ ఇష్యూ జరిగిన అమరావతి ప్రాంతం కూడా ఇటు గుంటూరు జిల్లాలోనే ఉండటంతో పూర్తి స్థాయిలో భద్రత కట్టుదిట్టంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వైసీపీ శ్రేణులు కూడా పల్నాడు జిల్లా నుంచి కూడా పూర్తి స్థాయిలో వైఎస్ జగన్ కోసం తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత ఎటువంటి భద్రత తీసుకుంటారు, కేవలం ఆయన వాహనాలకు మాత్రమే అనుమతిస్తారా, లేకపోతే సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల వరకు పూర్తి స్థాయి కాన్వాయ్ను అనుమతిస్తారనే అంశంలో మాత్రం పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఏదైతే పోలీసులకు సంబంధించి అనుమతి ఉన్నా లేకపోయినా తాము పర్యటన మాత్రం కొనసాగించి తీరుతామని వైసీపీ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఎగ్జాక్ట్లీ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.